ఎఫ్సీలో యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ రెండు ఇష్యూస్ గురించి ఒకసారి వాళ్ళకి రైజ్ చేస్తారు సార్. వచ్చారు సార్ ఒకసారి వాళ్ళకి మాట్లాడారు. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ ప్రిపరేటరీ మీటింగ్కి విచ్చేసిన బోధన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ తాహిర్ అహ్మద్ గారికి, డిసిసిబి చైర్పర్సన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన డిసిఎస్ఓ, డిఎం, డిఏఓ, డిసిఓ అండ్ మిల్లర్స్, ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆపరేట్ చేసిన పీపీసీ అండ్ ప్యాక్స్ సిఇఓస్ అందరికి కూడా నమస్కారాలు. సో ముఖ్యంగా ఫ్యూ ఇష్యూస్ మీకు ఆల్రెడీ డీటెయిల్డ్గా గైడ్లైన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ప్రైమరీ ఇష్యూ, ఈసారి మనకి ఫైన్ వెరైటీస్ అనేది ఎక్కువగా కల్టివేట్ అయ్యాయి. మనకి జనరల్గా లాస్ట్ సీజన్ 2023-24 చూసుకుంటే 5 కోర్స్ వెరైటీస్ 50-50% సాల్వ్ చేశారు. అంటే మనకి టోటల్ ఏరియా పెద్దగా చేంజ్ కాలేదు. మనకి లాస్ట్ ఖరీఫ్ సీజన్లో 4.28 lakhs ఏకర్స్లో ప్యాడీ కల్టివేట్ చేస్తే అరౌండ్ 50-50 సన్నాలు కోర్స్ వెరైటీ కల్టివేట్ చేశారు. బట్ ఇయర్ మనకి 4.33 lakh ఏకర్స్లో ఆల్మోస్ట్ 85% పైగా ఫైన్ వెరైటీస్ కల్టివేట్ చేశారు. 14-15% కోర్స్ వెరైటీస్ కల్టివేట్ చేశారు. సో అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జనవరి నుంచి మనకి ఈ అంటే త్రూ ఎఫ్పిఐ షాప్స్ కూడా మనకి సన్న బియ్యము సప్లై చేయాలనే ఉద్దేశంతో కూడా మనకి సన్నాల్ని ప్రోత్సహించడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో మనకి సన్నాలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి సో ఎగైన్ మనకి వచ్చే రైస్ ఏదైతే మిల్లర్స్ ఇస్తారో సిఎంఆర్ డెలివరీస్, దాంట్లో కూడా మిల్ వైజ్ కూడా మనకి 5 కోర్సు మనం ఏ రేషియోలో అయితే ఎంత క్వాంటిటీస్ ప్యాడీ ఇస్తామో దానికి 67% ఏదైతే అవుట్కమ్ ఉంటుందో సో దాని ప్రకారంగా మనకి 5 కోర్సు రైస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రీవియస్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఓన్లీ మీకు గ్రేడ్ ఏ కామన్ వెరైటీ అని ఉండేది, అంతేగాని మనకి 5 వెరైటీ కోర్స్ వెరైటీ అనేది ఆ ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్లో ఉండేది కాదు. బట్ ఈసారి ఆ ప్రొవిజన్ దాంట్లో మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జెస్ ఉన్నారో సెంటర్ ఇన్ఛార్జెస్ అందరూ ఖచ్చితంగా అది 5 వెరైటీయా కోర్స్ వెరైటీ అనేది ఖచ్చితంగా మార్క్ చేయాలి. సో దట్ మనకి ఏ మిల్కి ఎంత ఫైన్ వెరైటీ ప్యాడీ వెళ్తుంది, ఎంత కోర్స్ వెరైటీ ప్యాడీ వెళ్తుంది అనేది మనము ట్రాక్ చేయొచ్చు. సో సెకండ్ పాయింట్, మనము సెంటర్స్ కూడా మీకు ఆల్రెడీ డిసిఎస్ఓ గారు చెప్పారు, ఫైన్ వెరైటీ సెంటర్స్ సెపరేట్ గా ఉంటే కోర్స్ వెరైటీ సెంటర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ సెపరేట్ గా మనం ఈసారి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఫైన్ వెరైటీ సెంటర్స్ ఓన్లీ మనకి ఫైన్ వెరైటీ ప్యాడీ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, కోర్స్ వెరైటీ సెంటర్స్ ఓన్లీ కోర్స్ వెరైటీ ప్యాడీ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. సో ఇది కూడా మనకి బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ విలేజ్ లో 5 కోర్స్ వెరైటీ చూసుకొని దాని ప్రకారంగా సెంటర్స్ కూడా మనము ప్రపోజ్ చేసాం కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇష్యూ అనేది ఉండదు. బట్ ఎక్కడైనా కోర్స్ వెరైటీని ఫైన్ వెరైటీగా యాక్సెప్ట్ చేయడం కానీ ఫైన్ వెరైటీని కోర్స్ వెరైటీగా యాక్సెప్ట్ చేయడము ఇలాంటి మిస్టేక్స్ ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది. సో మాకు ఎక్కడ కూడా జిల్లాలో ఏ సెంటర్ నుంచి కూడా ఇలాంటి కంప్లైంట్స్ అనేది రాకూడదు. మనకి ఫైన్ వెరైటీస్ కూడా జియో అనేది ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఒక 33 రకాలు ఫైన్ వెరైటీ ప్యాడీ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఉండే జియో ఇష్యూ చేశారు కాబట్టి సో సేమ్ అంటే మనకి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఆ ఫైన్ వెరైటీస్ అనేది
ఫైన్ వెరైటీస్ కేటగిరీలో యాక్సెప్ట్ చేస్తాము. సో రిమైనింగ్ అనేది కోర్స్ వెరైటీలో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఏఈఓస్ ఏఓస్ ఉంటారు, సో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో అంతేగాని ఎక్కడ కూడా అంటే మనకి ఎగైన్ మీరు కోర్స్ వెరైటీని ఫైన్ వెరైటీగా యాక్సెప్ట్ చేసి పంపిస్తే సో అగైన్ రైస్ మిల్లో ఇష్యూ వస్తుంది. వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేయకపోవడము, అదర్వైజ్ తర్వాత ప్యాడీ అంతా స్టాకింగ్ అయిన తర్వాత మిల్లింగ్ అప్పుడు కూడా వాళ్ళు మనము ఫైన్ వెరైటీ అని పంపిస్తే లోపల ప్యాడీ కోర్స్ వెరైటీ ఉంటే అగైన్ ఇష్యూస్ అనేది మనకు ఆన్లైన్లో ఉన్న రిపోర్ట్కి ఫిజికల్గా ఉన్న స్టాక్కి అనేది వేరియేషన్ వస్తుంది. సో సెంట్రల్ ఇన్ఛార్జెస్, ట్యాక్స్ సిఇఓస్, అదేవిధంగా ఐకేపీ, మెప్మా, డిసిఎంఎస్ ఎవరైతే సెంటర్స్ ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. సో ఫైన్ వెరైటీ సెంటర్స్ ఓన్లీ ఫైన్ వెరైటీ యాక్సెప్ట్ చేయాలి, అండ్ కోర్స్ వెరైటీ సెంటర్స్ కోర్స్ వెరైటీ యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా ఎటువంటి మిస్చీఫ్ అనేది జరగకూడదు. ఒకవేళ రైతు కోర్స్ వెరైటీ తెచ్చి ఫైన్ వెరైటీ అని క్లెయిమ్ చేస్తే సో లోకల్ ఏఈఓ ఏవో హెల్ప్ తీసుకోండి. సో బేస్డ్ ఆన్ దే సర్టిఫికేషన్ మీరు ఫర్దర్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ మనకి ఫార్మర్స్ కి పేమెంట్. సో ఫార్మర్స్ కి మనకి పేమెంట్ అనేది సో గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి. కొంత కొన్ని సెంటర్స్ లో డిలే జరిగింది. ఈసారి అలా డిలే జరగకుండా మీకు ఫార్మర్స్ ఏ రోజైతే మనకి సెంటర్కి వచ్చి ప్యాడీ పర్చేజ్ అవుతుందో అదే రోజు ఫార్మర్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం, ఆ ఓటీపీ. సో లాస్ట్ టైం ఆ ఓటీపీ ఇష్యూస్ వల్ల కూడా డిలే చేశారు. బట్ మనకి లాస్ట్ టైం కూడా సివిల్ సప్లైస్ కమిషనర్ గారు వచ్చి కొన్ని సెంటర్స్ విజిట్ చేసి ర్యాండమ్ గా ఫార్మర్స్ కూడా కాల్ చేశారు, అంటే పేమెంట్ జరిగిందా లేదా, ఎన్ని రోజులలో పేమెంట్ వచ్చింది అనేది. సో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఏదైనా సెంటర్ లో మనకి పేమెంట్ డిలే అయ్యింది అని తెలిస్తే మాత్రము ఖచ్చితంగా ప్యాక్స్ సిఇఓ అండ్ సెంటర్ ఇన్ఛార్జ్ మీద యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అన్లెస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఆ పేమెంట్ డిలే అయితే ఓకే, కానీ బట్ మన సైడ్ నుంచి ఆఫీసర్స్ సైడ్ నుంచి ఎటువంటి లెథార్జీ అనేది ఉండకూడదు. సో ఏ రోజైతే మనకి ఫార్మర్ వచ్చి ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అదే రోజు మీరు ఓపీఎంఎస్ లో మొత్తం ఫార్మర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ది సో ఈ వెరైటీస్ ఒకటి చెక్ చేసుకోండి. అదే విధంగా మనకి ఈ లాజిస్టిక్స్ కి సంబంధించి టార్ప్లిన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంచుకోండి. మేము ఆల్రెడీ సెంటర్స్ నుంచి రిపోర్ట్స్ తెప్పించాము ఎన్ని టార్ప్లిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది. సో ఫ్రమ్ డిసిఓ, డిఆర్డిఓ, పీడీ మెప్మా సైడ్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ లో అరౌండ్ 12,000 టార్ప్లిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో అదే విధంగా రిక్వైర్మెంట్ ఇచ్చారు, అది కూడా మనం ఇండెంట్ పెట్టాము. మేబీ ఒక 1 వీక్ లో టార్ప్లిన్స్ కూడా సప్లై అవుతుంది. బట్ క్లైమేట్ అనేది మనకి ఈసారి వెదర్ కండిషన్స్ సడన్ గా చేంజ్ అవుతున్నాయి. అంటే మనకి 3 o'clock వరకు బాగా మనకి సన్నీగా ఉంటుంది వెదర్, సడన్ గా 4-5 o'clock కి వెదర్ అంతా చేంజ్ అవుతూ ఉంది. సో ఎప్పటికప్పుడు ఆ వెదర్ కండిషన్స్ మేము కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాము. మీకు కూడా డిసిఓ, డిఆర్డిఓ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. బట్ ఇమీడియట్ గా వాళ్ళని అలర్ట్ చేయండి. అంటే వాళ్ళ ఫార్మర్స్ ఇప్పుడు ఏదో మనకి సన్నీగా ఉంది పర్వాలేదు అనేసి సెంటర్ లో ప్యాడీ వదిలి వెళ్ళిపోతే, ఒకవేళ మనకి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంటే ఖచ్చితంగా మనకి వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్యాడీ అదంతా కూడా క్లోజ్ చేసుకోమని చెప్పండి. సో అదర్వైజ్ అగైన్ మనకి ఆ ప్రికాషన్స్ ఫార్మర్స్ కి చెప్పకపోతే రాత్రి వర్షం వచ్చి ఆ ప్యాడీ కలిసిపోతే అగైన్ మనకి ఫార్మర్స్ అగైన్ ఆఫీసర్స్ నే బ్లేమ్ చేస్తారు. సో మనము టైంలో మేము వెదర్ రిపోర్ట్స్ మీకు పెడుతూ ఉంటాము. బేస్డ్ ఆన్ వెదర్ రిపోర్ట్స్ మీరు కూడా ఫార్మర్స్ ని అలర్ట్ చేయండి అండ్ ఎనఫ్ టార్ప్లిన్స్ ఉండే విధంగా ఎన్షూర్ చేసుకోండి. అదే విధంగా మనకి అదర్ లాజిస్టిక్స్ ముఖ్యంగా వేయింగ్ మిషన్స్, ట్యాబ్స్ ఈసారి మనము సెంటర్స్ పెంచుతున్నాము. లాస్ట్ టైం మనకి విలేజ్ కి ఒక సెంటర్ ఉండేది, బట్ ఈసారి బికాస్ ఆఫ్ ఈ వెరైటీస్ కి డిఫరెంట్ సెంటర్స్ వల్ల
మనము ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 150 సెంటర్స్ పెంచుతున్నాము. సో 150 సెంటర్స్ పెంచుతున్నాం కాబట్టి దానికి అనుగుణంగా ట్రాన్స్పోర్టేషన్. సో వన్స్ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత జనరల్ గా మీరు మధ్యాహ్నం ఈవినింగ్ అయిన తర్వాత నైట్ అక్కడ ఉంచుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము పంపిస్తాము మిల్క్ అని. సో ఎగైన్ మిడ్ నైట్ రైన్స్ కానీ ఏమైనా వస్తే ఎగైన్ ఆ ప్యాడీ మొత్తం తడుస్తుంది. మళ్ళీ ఎగైన్ మీరు అది అన్బ్యాగింగ్ చేసి ఎగైన్ ఎండబెట్టాల్సి వస్తుంది. సో మీరు ఏ రోజైతే ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో ఆ రోజు ఈవినింగే మీరు సెంటర్ నుంచి ఆ ప్యాడీ అంతా కూడా మిల్కి షిఫ్ట్ చేయించండి. సో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ కూడా మేము టెండర్స్ ఫైనలైజ్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో సెంటర్ లో ఎక్కడైనా మీకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ రెస్పాండ్ కాకపోతే ఇమీడియట్ గా మీరు డిసిఓ డిఆర్డిఓకి ఇన్ఫార్మ్ చేయండి. సో అంతేగాని మేము చెప్పాము వాళ్ళు లారీ మాకు ప్రొవైడ్ చేయలేదు అందుకు ప్యాడీ ఉంది అనేది చెప్పకూడదు. సో ఎగైన్ అక్కడ మనం వన్స్ ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత అక్కడ ఏమైనా ప్యాడీ డ్యామేజ్ అయితే మనకి సెంట్రల్ వాళ్ళే రెస్పాన్సిబుల్ కాబట్టి ఈ ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ అనేది కరెక్ట్ గా ఎన్ష్యూర్ చేసుకోండి. ఏ రోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవుతుందో ఆ రోజే ప్యాడీ అనేది షిఫ్ట్ చేసే విధంగా ప్లాన్ చేయండి. సో హమాలీస్ కూడా అదే విధంగా అరేంజ్ చేసుకోవాలి. సో చాలా సెంటర్స్ లో హమాలీస్ అనేది సఫిషియెంట్ గా ఉండరు. అంటే ఒకేసారి మీకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయినప్పుడు పర్ డే ఒకవేళ 5-6 లారీస్ లోడ్ చేయాలి అంటే అంత కెపాసిటీకి మీకు హమాలీస్ నెంబర్స్ ఉండరు కాబట్టి ముందుగానే హమాలీస్ మీకు రిక్వైర్మెంట్ ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. ఈసారి ఎక్స్పెక్టెడ్ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఖరీఫ్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఒక 60-70% ఎక్కువ అవుతుంది. 4.2 lakhs ప్రొక్యూర్మెంట్ జరిగింది. బట్ ఈసారి ఎక్స్పెక్టెడ్ ప్రొక్యూర్మెంట్ మీకు ఆల్రెడీ డిఎస్ఓ గారు చెప్పే ఉంటారు. సో కాబట్టి ఆ విధంగా మీరు ఈసారి హమాలీస్ ప్లాన్ చేయండి. లాస్ట్ ఇయర్ కొంత బోత్ సీజన్స్ ఖరీఫ్ అండ్ రబీ ప్రొక్యూర్మెంట్ కంపారిటివ్లీ లోగా జరిగింది. బట్ ఈసారి మీరు హమాలీస్ కూడా జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఫైన్ వెరైటీస్ కానీ కోర్స్ కానీ సో వేరే దగ్గర నుంచి ఏమైనా రీసైక్లింగ్ కానీ అదర్వైజ్ మనకి వేరే రాష్ట్రాల నుంచి మనకి బార్డర్ స్టేట్ నుంచి ప్యాడీ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఫార్మర్ ఎంత క్రాప్ ఈసారి సోయింగ్ జరిగింది వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఎంత సో ఏమైనా ప్రైవేట్ మార్కెట్ లో సేల్ చేస్తారో అవన్నీ కూడా ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎందుకంటే ఈసారి మనకి ఫైన్ వెరైటీస్ ఇవి ప్రొక్యూర్మెంట్ లో సో రీసైక్లింగ్ జరగడానికి కూడా కొంత ఆస్కారం ఉంది. అంటే ముందు ప్రైవేట్ మార్కెట్ లో సేల్ చేసి అగైన్ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా బయట నుంచి తెచ్చి అమ్మడానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫార్మర్ మీ సెంటర్ కి వచ్చి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దగ్గర అతను ఎంత ప్యాడీ తీసుకొని వచ్చాడు మీకు డేటాలో ఓపీఎంఎస్ డేటాలో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఎక్స్టెంట్ వాళ్ళ సోయింగ్ ఏరియా అది. సో అదే విధంగా మీరు లోకల్లో వాళ్ళు ప్రైవేట్ గా సేల్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. సో మనము జెన్యూన్ ఫార్మర్స్ వాళ్ళ ప్రొడక్షన్ ప్రకారంగా ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఎక్కడ కూడా ఏ సెంటర్ లో కూడా అబ్నార్మల్ గా ప్రొక్యూర్మెంట్స్ అంటే అక్కడ కల్టివబుల్ ఏరియా కన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరగకూడదు. మేము కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డైలీ హార్వెస్టింగ్ అదే విధంగా వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో ఎంత సేల్స్ అవుతున్నాయి కూడా తెస్తున్నాం. డేటా మా దగ్గర ఉంది. సో ఆ డేటాతో కూడా కంపేర్ చేస్తాము. సో సెంటర్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముఖ్యంగా ఫైన్ వెరైటీస్ యాక్సెప్ట్ చేసినప్పుడు కాస్త కేర్ఫుల్ గా చూసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే నాట్ ఓన్లీ ఫైల్ కోర్సు సెపరేట్ కాకుండా మేబీ కొన్నిసార్లు ఆ ఫైల్ లో కూడా కొంత కోర్స్ మిక్స్ చేయొచ్చు. సో అంటే ఆ పేమెంట్ గురించి కూడా అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అది కూడా కేర్ఫుల్ గా చూసుకోండి. అంటే ఒక 70% ఫైల్ వెరైటీ దాంట్లో ఒక 30 అంటే ఒక క్వింటాల్లో 70 kgs ఫైల్ 30 kgs కోర్సు అలా ఏమైనా మిక్స్ చేయడము అలాంటివి జరిగినా కూడా ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. సో అంతేగాని మనము ప్రొక్యూర్మెంట్ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి. సో ఏదైతే మనకి డీటెయిల్డ్ గైడ్ లైన్స్ వన్స్ స్టేట్ నుంచి
మనకి ఆపరేషనల్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మీకు ఆపరేషనల్ గైడ్లైన్స్ కూడా కమ్యూనికేట్ చేస్తాము. బట్ ఏవైతే ఇప్పుడు మనకి సెంటర్స్ ఫైనలైజ్ అయ్యాయో అక్కడ అవసరమైన ప్రిపరేటరీ యాక్టివిటీస్ అనేవి మాత్రం మీరు టేకప్ చేసుకోండి. సో మనము మిల్స్ ట్యాగింగ్ అండ్ మీకు కావాల్సిన లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ కూడా మార్కెటింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అరేంజ్ చేపిస్తాము. సో డీటెయిల్డ్ ఆపరేషన్ గైడ్లైన్స్ ఇష్యూ చేసే ముందు మాత్రము సెంటర్ ఓపెనింగ్ కి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకొని సో ఆ సెంటర్స్ ఓపెనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది మీకు షార్ట్లీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాట్లాడండి ఏజెన్సీస్ కొనుగోలు కేంద్రాలు ఈ యొక్క ఖరీఫ్ సీజన్ మొదలు కాబోతున్నాయి పండుగ తర్వాత అని చెప్పారు. సంతోషం రైతులకు. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యంపై రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించి వారికి మేలు చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రకటన ఉంది. కాబట్టి ముఖ్యంగా సమస్యల్లో ఈ సన్న రకాల గుర్తింపు మీదనే దాదాపు ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, సైంటిస్టుల లిస్టులో 33 రకాల సన్న రకాల ధాన్యాలు ఉన్నాయి. దాంట్లో ఒక ఏరియాకు అనేసి అక్కడ 5-6 రకాలు, ఇక్కడ కొంత ఏరియాని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి వేస్తూ ఉంటారు. దీని యొక్క ఐడెంటిఫికేషన్ విధానంలో కింద రైతులలో కాస్త ఆందోళనకరంగా ఉంటుంది సార్. ఇంతకుముందు మా జిల్లాధికారి కూడా తీసుకొచ్చిన దృష్టికి దాంట్లో సిరి అని, హెచ్ఎంటీ అని, బీపీటీ 5204 అని ఎన్నో రకాల బీపీటీలో క్రాస్ వెరైటీ రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు అన్ని క్రాస్ వెరైటీలు అవన్నీ కూడా చూడటానికి సన్న రకాలే ఉంటాయి. దానికి అనాలిసిస్ చేయడానికి ఏఈఓ గారులకు బాధ్యతగా ఇచ్చారు. అటు సెంటర్ ఇన్ఛార్జ్ కానీ ఇటు మేము కార్యదర్శి కానీ ఏఓ గారికి ప్రత్యక్షంగా మేము సొంతంగా ఉండి వ్యవసాయం చేసినా కూడా అవి కొన్ని కలిసిపోతే గుర్తుపట్టలేని పరిస్థితులు సన్న రకాలు ఉన్నాయి. అయితే అక్కడ రైతులు కాస్త అవగాహన ఏ విధంగా కల్పించాలి, ఏ విధంగా చేయాలి, కొంత క్లిష్టమైన పరిస్థితిని నేనైతే భావిస్తున్నాను సార్. మీరు ఒక 15 రకాలేమో దీంట్లో ఐడెంటిఫై అయినారు. మరి ఏరియాని బట్టి కాస్త ఈ సన్న రకాల గుర్తింపుల మరి ఏ అధికారులకు అధికారం ఇస్తారు, ఎవరికి తెలుసు ఇచ్చినా కూడా దీంట్లో ఫీల్డ్ లెవెల్లో నాలెడ్జ్ ఎవరికి ఉంది, మన వడ్లు పట్టుకున్నది. కానీ అది ఫైన్ కోర్సు, ఈ కోర్సు కాడ ఏవైతే సన్న రకాల రిపీట్ ఉంటాయో అవన్నీ కోర్సు కింద తీసుకుంటున్నాం. ఫైన్ అనేది హజర్ 1 ఉండే, ఇప్పుడు స్టెంట్ అనేది సూపర్ గ్రేడ్ ఏ. ఈ గ్రేడ్ ఏ చాలా తక్కువ ఉన్నా కూడా ఉన్న దాంట్లో ఫైన్ కోర్సు ఇవే ఉన్నాయి సార్. ఈ కోర్స్ వెరైటీల ఐడెంటిఫికేషన్లో కాస్త ఇబ్బంది లేకుండా ఉంటే బాగుంటుందని, ఎట్లైనా ఇబ్బంది తప్పవు రైతుకు సేవ చేయాలనుకుంటే. కానీ ఆ విషయంలో మటుకు సన్న వెరైటీలో 1-2 వెరైటీలు తప్పించి దాదాపుగా మనం గుర్తుపట్టలేనంతగా వడ్లు ఉంటాయి సార్ కలిసిపోయి. ఒక్కొక్క రైతు 2-3 రకాలు వేస్తాడు, 10 ఎకరాలు 5 ఎకరాలు వేరే వేరే వెరైటీలు. కాబట్టి వాటి విషయంలో ఏ విధంగా మనం అందరం కలిసి ఒక టీం వర్క్గా రైతుకు మేలు చేయడానికి ఈ కొనుగోలు కేంద్రం ద్వారా అందరం కలిసి పనిచేద్దాం. మేము కూడా అందరం మా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి అని పెద్దలందరి మధ్యలో మా అందరి తరఫున మీకు విన్నవిస్తూ థ్యాంక్ యూ సార్. ఏఈఓస్ ఉన్నారు. సో ఏఈఓస్ వాటి గురించి సర్టిఫై చేస్తారు, ఏవి ఫైన్ వెరైటీస్, కోర్స్ వెరైటీస్. సెకండ్ ఇష్యూ ఏమంటే మనకి జియో కూడా ఇష్యూ చేశారు. జియోలో మనకి ఫైన్ వెరైటీస్ అయితే దాని మెజర్మెంట్స్ ఏముండాలి అనేది ఆ జియోలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జియోలో లెంత్ కానీ బ్రెడ్త్ ఎల్బి రేషియో అనేది మెన్షన్ చేశారు. సో ఆ మెథడ్ ద్వారా కూడా ఆ ఫైన్ కోర్స్ వెరైటీస్ అనేది సెగ్రిగేట్ చేయొచ్చు. థర్డ్ ఏమంటే మనకి క్యాలిపర్స్. సో క్యాలిపర్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ స్టేట్ లెవెల్లో కూడా ఇన్లెట్ పెట్టారు ఫ్రమ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సో ఆ క్యాలిపర్స్ కూడా మేము సెంటర్స్కి సప్లై చేయడం జరుగుతుంది. సో క్యాలిపర్స్ ద్వారా కూడా మనకి ఫైన్ వెరైటీ, కోర్స్ వెరైటీ అనేది మెజర్ చేయొచ్చు. సో ఆ ఫైన్ కోర్స్ వెరైటీ అనేది మనకి 33 వెరైటీస్లో లేని వెరైటీ ఏదైనా వచ్చింది అనుకోండి, సో దెన్ వీ విల్ టేక్ ది క్లారిఫికేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. బట్ మా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా మనకి ఉన్న ఫైన్ వెరైటీస్ 3.71 lakh హెక్టార్స్లో. సో దాంట్లో మెయిన్ బీపీటీ 5204 2.66 lakh ఏకర్స్ అండ్ కేఎన్ఎం 1638 అది పూనమారి అది. సో అది 38,000 ఏకర్స్ వరకు కల్టివేట్ చేశారు. సో
మనకి మెయిన్ ఆల్మోస్ట్ 5 వెరైటీస్లో మోర్ దెన్ 80% ఈ 2 వెరైటీస్నే కల్టివేట్ చేయడం జరిగింది కాబట్టి సో పెద్దగా ఇష్యూ అనేది ఎరైజ్ కాదు. బట్ స్టిల్ ఎక్కడైనా ఇష్యూ వచ్చినా కూడా నేను చెప్పినట్లుగా ఎయిదర్ ఏఈఓ సర్టిఫై చేస్తారు, అదర్వైజ్ మనకి స్టిల్ ఏఈఓ కూడా ఏమైనా ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ ఏదైతే మనకి జీవోలో మెజర్మెంట్స్ ఇచ్చారో ఎయిదర్ మెజర్మెంట్స్ ద్వారా కానీ అదర్వైజ్ మనము ఏదైతే క్యాలిపర్స్ డివైజెస్ ఇస్తున్నామో త్రూ డివైజెస్ ద్వారా సర్టిఫై చేస్తారు. గౌరవ చైర్మన్లకు, గౌరవ అధికారులకు, సమావేశానికి ఇచ్చేసినటువంటి సహకార సంఘాల కార్యదర్శులకు, రైస్ మిల్లర్స్కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ఈ వచ్చే ఖరీఫ్ గురించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ విధానం మనకి ఇంకా ఆపరేషన్ గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా మనకు రాలేదు. ఆపరేషన్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కానీ దాంట్లో ఉన్నటువంటి ఏ రకంగా మిల్లర్స్కి ట్యాగింగ్ చేయాలి, ఏ రకంగా ధాన్యం మిల్లర్ల కేటాయింపు జరపాలి అనేది క్లుప్తంగా వస్తుందనే విషయాన్ని నేను గ్రహిస్తూ ఉన్నాను. రైస్ మిల్లర్లకు వచ్చేవరకంటే గత 3 సీజన్ల ప్యాడీ మిల్లర్ల దగ్గర ఉంది, టెండర్ ప్యాడీ మిల్లర్ దగ్గర ఉంది, ఖరీఫ్ ప్యాడీ మిల్లర్ దగ్గర ఉంది, రబీ ప్యాడీ మిల్లర్ దగ్గర ఉంది. ఈ 3 సీజన్లకు సంబంధించినటువంటి ప్యాడీ మిల్లర్ల దగ్గర ఉంది. 4వ సీజన్ ప్యాడీ కూడా మిల్లర్లకు ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పేసి ఒక రైస్ మిల్లర్ అయినప్పటికీ నేను ఆ విషయం చెప్పక తప్పదు, చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కొన్ని సూచనలు చేసుకోవాలి. గతంలో మీకు కూడా తెలుసు, కోట్ల రూపాయల సరుకు పేర్లు తీసుకొని బినామీ ట్రాన్స్ఫర్ చేయడం, ఆ బినామీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ వ్యక్తులు కనిపించకుండా పోవడం, ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారో, దుర్వినియోగం చేసేటువంటి సందర్భంలో ఏ రకంగా సహకరిస్తున్నామో అన్ని విషయాలు మనందరికీ కూడా తెలుసు అని మాత్రం నేను భాగంగా చెప్పక తప్పదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి సందర్భంలో రైతులు పండించేటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం నిక్కచ్చిగా ప్రొక్యూర్మెంట్ చేయాలి, అది చేయక తప్పదు. అదే సందర్భంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ధాన్యాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన, ప్రభుత్వం పైన, మన అందరి పైన ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. సన్న రకాల్లో అవుటన్ రాదు అని చెప్పేసి రైస్ మిల్లర్లు బాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు లెటర్లు ఇస్తూ ఉన్నారు. టెస్ట్ మిల్లింగ్ కండక్ట్ చేయండి, 67% బియ్యం రావు, మీరు టెస్ట్ మిల్లింగ్ కండక్ట్ చేయండి, దాంట్లో నూకలతో కూడినటువంటి బియ్యం మాకు వస్తాయి కానీ హెడ్ రైస్ 67% రాదు అని చెప్పేసి మిల్లర్లు చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మంత్రి గారిని, కమిషనర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా జిల్లాల్లో గౌరవ శాసనసభ్యులకు కూడా రిప్రజెంటేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సీనియర్ శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మా మిల్లర్స్ చాలామంది కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది, మాకు అవుట్కమ్ రాస్తారని చెప్పేసి వారి దృష్టికి కూడా మా మిల్లర్స్ తీసుకెళ్ళినామని నాతో చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చేవారికంటే క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తామని చెప్పేసి నిన్న కమిషనర్ గారు చెప్పారు. 4 మంత్రులతోటి క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది. క్యాబినెట్ సబ్ కమిటీలో ఇండస్ట్రీ సమస్యలు కూడా చెప్పండి, దీని మీద చేద్దాము, ఏ రకంగా ఎవరికి ఇబ్బంది కావద్దనే విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేవరకంటే సార్ మనకు మన జిల్లా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రొక్యూర్మెంట్ మనకు వస్తుంది, ఇబ్బంది మనకే వస్తుంది. ఇది కూడా కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే మేము ఒక సూచన ఇస్తా ఉన్నాం, ధాన్యం మీరు ప్రొక్యూర్మెంట్ చేయండి. మన దగ్గర ఉన్నటువంటి ఏఎంసీ నిజామాబాద్ కానీ, ఏఎంసీ బోధన్ కానీ, ఆర్మూర్ కానీ ఇతర గోడౌన్లలో ఈ అక్టోబర్లో వచ్చినటువంటి ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి నిల్వ చేయండి. తర్వాత ఆ ధాన్యాన్ని రైస్ మిల్లు తీసుకొని మిల్లింగ్ చేస్తారు. ఇక్కడ కూడా ధాన్యం అనేది ఎవరైతే 3 సీజన్ల ధాన్యం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 3 సీజన్ల ధాన్యం పెట్టుకొని 4వ సీజన్ ధాన్యం ఇవ్వడం అనేది చాలా తప్పు సార్. ఒక మిల్లర్గా నేను చెప్పకూడదు, అయినా నేను చెప్తా ఉన్నాను.
దీంట్లో రైస్ మిల్లర్లకు అభ్యంతరం ఉన్నా నా వ్యక్తిగతంగా నాకేం అభ్యంతరం లేదు. 3 సీజన్ల ధాన్యం పెట్టుకున్న తర్వాత 4వ సీజన్ ధాన్యం రైస్ మిల్లర్లకు కూడా కేటాయించొద్దని చెప్పేసి ఈ విషయం నేను కరాఖండిగా చెప్పదలుచుకున్నాను, చెప్తా ఉన్నాను. అదే సందర్భంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడైతే 2-3 రోజుల్లో దసరా పండుగ, ఎక్కడ కూడా లేబర్ రారు. బీహార్ రాష్ట్రం నుంచి కూడా అమాలీసు రావాలంటే ఇంకా 1 వారం 10 రోజులు టైం పడుతుంది. ఈ 10 రోజుల టైంలో ప్రొక్యూర్మెంట్ ధాన్యం ఒక 30,000 టన్నులు 40,000 టన్నులు మన గోడౌన్లలో మనం స్టోర్ చేసుకుందాం. ఈలోపు రైస్ మిల్లర్ల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారమైనటువంటి అవకాశం ఉంటుంది. నవంబర్ 1 నుంచి మనం ట్యాగింగ్ చేసుకుందాం. ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మన ఏరియా మేనేజర్ ఎఫ్సీ ఉన్నారు సార్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సడన్గా ప్రొక్యూర్మెంట్ ఆపేసింది. ఎందుకంటే సెప్టెంబర్ 30 తోటి మన కేఎంఎస్ ముగిసిందని చెప్పేసి సుమారుగా రాష్ట్రంలో 40 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల దగ్గర ఉంది. మన జిల్లాలో చూస్తే సుమారు 2,70,000 టన్నుల ధాన్యం మన జిల్లాలో ఉంది. ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది, మిల్లులు ఆగిపోయినాయి. ఈరోజు మీరు ధాన్యం ఇచ్చినా ఆ ధాన్యం మేము గోడౌన్లో వేసుకోలేనటువంటి పరిస్థితి లేదు. మా గోడౌన్ నిండా ధాన్యం ఉంది. అదే రకంగా బయట వేద్దామంటే ఆరుబయట వేద్దామంటే భూమి ఇప్పటికి కూడా ఆరినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద కింది నుంచి నీరు పైకి వస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో బయట వేసినా కానీ కొంత ప్రమాదం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యులు అందరూ చాలా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఎవరికి మేము ఎవరు కూడా వ్యతిరేకం కాదు, ఎవరికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. రైతులు బాగుండాలి, రైస్ మిల్లర్లు బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలనే నినాదంతో కొంత ధాన్యం మన గోడౌన్లలో పెట్టుకున్నప్పుడే రైస్ మిల్లర్లు కూడా నాకు ధాన్యం ఇయ్యరు, నేను సకాలంలో పూర్తి చేసినట్లయితేనే నాకు ధాన్యం వస్తుందనే భయంతో ఒక భావంతో మిల్లర్లు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ముసుగులో ఏదైనా కానీ మాకు ధాన్యం కేటాయింపు జరుగుతాయి. వద్దన్నా మాకు ధాన్యం ప్రభుత్వం దగ్గర ధాన్యం ఉంది కాబట్టి వద్దన్నా మాకు ఇచ్చేస్తారని ఈ సంవత్సరం కూడా ఏదైనా దురుద్దేశంతో ఎవరైనా మిల్లర్లు వచ్చి ఆ ధాన్యాన్ని కూడా అమ్ముకొని పోయినట్టయితే మనకు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కూడా కోరుతా ఉన్నాను. అవుట్ అనేది దాని మీద కూడా తమరు కూడా చర్చ జరగాలి సార్. తమరు కూడా కమిషనర్ గారి దృష్టికి, అటు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను కొంత పరిష్కారం చేసినట్టయితే సజావుగా భవిష్యత్తులో మనందరం కూడా సజావుగా ప్రొక్యూర్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఒక పక్క, రెండో పక్క ఇండస్ట్రీని కాపాడుకునే విధంగా ఈ 2 రకాలను ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేసి ఒక నిర్ణయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దయచేసి మంచి సజెషన్స్ నేను మాట్లాడదలుచుకోలేదు కాదు, కేవలం మీ సజెషన్లు వచ్చా అధికారులకు కూడా వేయింగ్లో ఎక్కడైనా తప్పులు చేస్తూ ఉన్నారు. ఫర్దర్ గతంలో ఏం జరిగింది కానీ ఈసారి చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సిస్టమ్స్ కాపాడే వాళ్ళు మనమే సిస్టమ్ తప్పితే బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు అందరూ 100% కావచ్చు. సమ్ పర్సన్స్ నిన్న ఖమ్మంలో కూడా 180 crores రూపాయలు అమ్ముకున్నారు. పక్కన అన్ని ఛార్జెస్ చేశారు. అంటే కొన్ని చూసుకుంటూ అది కామన్గా అయిపోతా ఉంది. దీన్ని ఎట్లా అడగలుగుతారు? మీరు అన్నీ ఇప్పుడు కరెక్ట్. ఆ సీజన్ ఈ రోజు ఇవన్నీ ఎక్కడ వెళ్తారు? దాన్ని ఏ విధంగా చేయాలో చేసుకోకపోతే మనకు కష్టం అవుతా ఉంటుంది. రికవరీ మీరు అంతా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. సరే ఏం సొల్యూషన్ వస్తుందో చూద్దాం. ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి కలెక్టర్ గారు చెప్పండి. ఇప్పుడు మీటింగ్లో కాకుండా నాకు కూర్చుండి ఏ విధంగా సాల్వ్ చేసుకుంటాం. 3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అదొకటి. ఇవన్నీ ఒకటి సాల్వ్ చేసుకుంటే లేకుంటే ఇంకా ఇబ్బంది అవుతూ ఉంటుంది.
మీ దగ్గర కూడా అందరూ రైస్ మిల్లర్స్ అమ్ముకుంటారని ఎవరు అంటలేదు. సమ్ పర్సన్స్ కొందరు అమ్ముకునే వరకు మనందరికి ఇబ్బంది అవుతా ఉంది. అదే మరి ఏం విధంగా చేయాలి సార్? అది అలా ఆఫీసర్ చూసుకుంటారు. ఫర్దర్ ఎట్లా చేస్తాం? ఇప్పుడు మనం ఉన్నది ఎలా అవుతాం? ఇప్పుడు మనకేందో ఎఫ్సీఏ తీసుకోవాలంటే బయట కావాలి. ఇప్పుడు బయట ఏముండే మన బాగా తక్కువ ఉన్నాయి. ఓన్లీ 15%, 20% ఉన్నాయి. అంతేనా? ఇంటూ 20% కదా. ఇది మనకు ప్రాబ్లం వస్తుంది. ఇదే బయట పంపాలా, మన కన్సంప్షన్ కావాలి. ఇది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి. నేను సెకండ్ క్రాప్ ఇప్పుడు డిస్కషన్ చేయాలి, కానీ మళ్ళీ ఇప్పుడు రోజు మీటింగ్ పెట్టి కన్సల్ట్ అధికారులతో అగ్రికల్చర్స్తో వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు కేవలం ప్రొక్యూర్మెంట్ మీకు వేసుకుని వస్తుంది. మీరు కలెక్టర్ గారికి చెప్పండి, మేము కూడా వెళ్తున్నాం. ఆ విధంగా ఏదైతే రికవరీ కూడా మీరు 65, 67 కదా, 67 మీరు ఎంత అంటున్నారు? 62 అంటున్నాం. జనరల్గా ఏమైతే సార్ అంటే ఇవి 55 నుంచి ఎవరు అపరాధ అవుతా అనేది అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఇప్పుడు సబ్ కమిటీ పెడతా అంటున్నారు సార్. 2-3 రోజులు మీటింగ్ పెడతా అంటున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ వస్తాయి. గతంలో టెస్ట్ మీటింగ్ మన జిల్లా, నల్గొండ, కరీంనగర్ మీరే రైస్ మిల్ పెట్టాలా, మీరే వేసారా? లాసెస్ లో మాత్రం వేయలేదు మరి. లాసెస్ ఇవ్వలేదు, చేయొచ్చు. కరెక్ట్ కూడా మీరు లాసెస్ వేయమన్నారు. ప్రాక్టికలీ ఏముందో డిస్కషన్ చేయండి. ఎటువంటి ఎక్కువ వస్తుంది కానీ కొద్ది ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ తగ్గుకుంటున్నారు. నమస్కారం. ఆపరేషన్ చేయడానికి మేము తయారు సార్. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో సార్, అవి రెక్టిఫై అయ్యే ప్రాబ్లమ్స్ తప్ప రెక్టిఫై కాని ప్రాబ్లమ్స్ కావు. తమరు సుదర్శన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర నుంచి మీరు ఉన్నట్టు తనకు యాక్ట్ చూపించేసి ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేస్తే కూడా సాల్వ్ అవుతుంది సార్. మీరు మంత్రుల దగ్గర కూర్చోండి. ఇది పెద్ద సమస్య కాదు సార్. ఇవాళ ఇండస్ట్రీ కూడా బాగా ఇంపార్టెంట్ పొజిషన్ ఉంది సార్. రైస్ మిల్లర్స్ మంచి ఇంపార్టెంట్ పొజిషన్ సార్. రైతులు పండించిన ఇంత పెద్ద పంటని రైస్ మిల్లర్స్ కోఆపరేషన్ తోటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కోఆపరేషన్ మేము చేస్తూ ఉన్నాం సార్, నడిపిస్తూ ఉన్నాం సార్. ఇవాళ 25% బ్యాంక్ గ్యారెంటీ అడుగుతారు సార్. మీరు ఇచ్చే మెటీరియల్కి బ్యాంక్ గ్యారెంటీ అడగడంలో ఏమాత్రం సందేహం లేదు, తప్పలేదు సార్. గ్యారెంటీ 25 అడుగుతున్నారు. నిన్న మొన్న పేపర్లో కూడా 100% కూడా గ్యారెంటీ కావాలని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చింది సార్. దానికి కూడా మాకేం అబ్జెక్షన్ లేదు సార్. కానీ మేమేమంటున్నామంటే సార్, మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీకు గ్యారెంటీ కావాలా, ఛత్తీస్గఢ్ టైప్లో కావాలని మీరు ఏదైతే గవర్నమెంట్ మాట్లాడుతుందో సార్, మేము కూడా తయారు ఉన్నాం సార్. ఛత్తీస్గఢ్లో 110 రూపాయలు 120 రూపాయలు కమిషన్ ఇస్తున్నాం సార్. మాకు కూడా ఇవ్వాలి సార్. 10 రూపాయలకి ఏమైనా వస్తుంది సార్? ఛాయ్ రాదు సార్. ఒక క్వింటల్ ప్యాడీని మేము ఆడియించి మీకు ఇచ్చి తీసుకుపోయి ఎఫ్సీఐ చేస్తే మాకు ఏం మిగులుతుంది సార్? ఈ సౌలో పొట్టు అందులో మిగిలినా కానీ అవన్నీ కూడా దీనికి దానికి వెళ్ళిపోతున్నాయి సార్. ఇంకోటి సార్, ఇవాళ సార్ మొత్తం బిజినెస్ ఐడియా ఉంది సార్. సార్ బిజినెస్ మ్యాగ్నెట్ దొరికింది సార్. ఇవాళ లిక్కర్ ఫ్యాక్టరీస్ కానీ, ఎథనాల్ ఫ్యాక్టరీస్ కానీ మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? అవన్నీ ఏమిటితో నడుస్తున్నాయి సార్. మేము ఎఫ్సీఐలకు ఇచ్చిన రిజెక్షన్ కింద పడేసిన పనికిరాని తినడానికి పనికిరాని గింజలతోటే మన తెలంగాణలో 25 నుంచి 50 ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి సార్. అవన్నీ గింజలు ఎక్కడికి వస్తున్నాయి సార్? ఎఫ్సీఐ వాళ్ళు తీసుకోగా మేము వాళ్ళకి ఇవ్వడానికి నాణ్యతగా షార్టేజ్ చేసి ఇవ్వడం వలన అందులో ఫిల్టర్ అయిన గింజలు ఇటు పోయినప్పుడు సార్ మా దగ్గర ప్యాడీ ఎక్కడికి వెళ్ళి భర్తీ అవుతుంది సార్. ఎట్లా ఒకసారి ఎట్లా కావాలి సార్? 24, 25, 23 రూపాయలు మేము బియ్యం అమ్మి 24 రూపాయల వడ్లు కొనుక్కొని మేము భర్తీ చేయాలంటే ఉన్న వడ్లు మొత్తము గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల రైతుల దగ్గర రేట్కి వెళ్ళి డైరెక్ట్ సెంటర్స్ పోతుంది. కొందామన్నా ప్యాడీ దొరకట్లేదు, లుసార్కు ప్యాడీ దొరుకుతలేదు, పైసలు పెట్టినా ప్యాడీ దొరుకుతలేదు సార్. ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఒరిజినల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. దీన్ని
ముఖ్యమంత్రి లెవెల్గా సార్కు తీసుకెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ నాణ్యమైన కాదు మీరు కూడా నలుగురు పిలిచి మీరు తెలుసుకోండి సార్. ప్రాబ్లమ్స్ బాగున్నాయి సార్. ఇంకోటి సార్, బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి మేము 100% తయారున్నాం. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం సార్. కానీ కండిషన్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, బ్యాంకులలో ఇవాళ ప్రతి క్రాప్లో 10,000 కోట్ల రూపాయల పంట పండుతుంది సార్. 2,500 కోట్ల రూపాయలు మిల్లర్స్ ఇవ్వాలంటే 2,500 కోట్ల రూపాయలకు కమిషన్ ఎంత అవుతుంది సార్? బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాంకులు వాళ్ళ ఛార్జెస్, వాళ్ళ ఇవన్నీ ఆ విధానాన్ని కూడా మీరు బ్యాంక్ గ్యారెంటీ కావాలనుకుంటే సార్, బ్యాంకర్ తోటి వాల్యుయేషన్ వేయించుకొని బ్యాంకర్ తోటి లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ వాల్యూస్ తోటి మీ దగ్గర మార్టిగేజ్ చేసుకోండి సార్. మేము ఎవరికైనా మార్టిగేజ్ చేయాలి సార్, బ్యాంక్ అయినా చేయాలా, ఏ సంస్థకైనా గవర్నమెంటే కదా సార్. మీ దగ్గర చేస్తాం, మాకు ఆ కమిషన్లు ఆ ఛార్జెస్ అన్న మిగులుతాయి సార్. ఏదో విధంగా మమ్మల్ని మీరు ఆదుకోండి. మేము 100% ప్రతి విషయంలో మేము కోఆపరేషన్ చేయడానికి తయారున్నాం సార్. ఇవన్నీ లాసెస్ ఇప్పుడు ఎఫ్సిఐ డిఎం గారు ఉన్నారు సార్, 25% వాళ్ళకు నూకలు ఉండాలి సార్. 24, 23 పెడితే కూడా పాస్ కాదు సార్. 22 అండ్ 23 పెట్టాలా, అయితే వాళ్ళకి 25 వస్తుంది సార్. 25 మీద ఒక పిన్ పాయింట్ ఎక్కువ వచ్చిన మా లారీ అంటే వాపస్ వస్తే 40,000 రూపాయలు పోతున్నాయి సార్. రిజెక్షన్ సార్ 2% డ్యామేజ్ డిస్కౌంట్ ఒప్పుకుంటారు సార్. 2.1% వచ్చినా కానీ లారీ వాపస్ పంపిస్తారు సార్. ఎన్ని అవస్థలు ఉండాలి అన్ని అవస్థలని. కానీ మాకు ఈ దందా తప్ప ఇంకో దందా రాదు కాబట్టి, మా తాతల నుంచి తండ్రి నుంచి ఇళ్ళనే ఉన్నాం కాబట్టి ఇలా మేము నెట్కి వస్తాం సార్. ఇలా లాసెస్ ఉన్నాయి సార్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఏదో విధంగా బయటపడుతున్నాం సార్. ఇవన్నీ ఇలా కార్లలో 100 మంది మిల్లర్లు వస్తారు. యాడీ కార్లు అంటే ఒకటి కూడా బగర్ బ్యాంక్ లోన్ ఉండదు సార్. ఇల్లు కట్టుకుంటారు, బగర్ లోన్ ఉండదు సార్. ప్రతి దానికి ఉంటుంది. ఇవన్నీ మేము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకర్స్ మాకు లోన్స్ కూడా ఇస్తున్నారు. మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ తోటి. మీరు మిల్లర్లు దయదలిచి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకటి బ్యాంక్ గ్యారంటీ విషయంలో ప్లస్ ఈ తరువు విషయం, ఇది మన లాస్ విషయంలో కొద్దిగా సహకరించాం సార్. సుదర్శన్ రెడ్డి సార్ తలుచుకుంటే 100% సక్సెస్ అవుతుంది సార్. ఇది రాష్ట్రం మొత్తం సక్సెస్ అవుతుంది సార్. రైతులందరూ చల్లగా ఉంటారు, మేము చల్లగా ఉంటాం సార్. అందరం మంచుకుంటాం. ఇదే కాకుండా సార్ ఫైనల్గా ఒకటి అంటున్నాం సార్, ఇంకొక చిన్న సలహా సార్. మీకు 100% కావాలా 100% ఇస్తాం, 75 కావాలా 75 ఇస్తాం, 50 కావాలా 50 ఇస్తాం, 25 కావాలా 25 ఇస్తాం. కొందరు ఇయ్యలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సహకరించాలంటే ఏం చేయాలి? ఇయ్యలకు కమిషన్ ఎంత ఇవ్వాలా, బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన వాళ్ళకు కమిషన్ ఎంత ఇవ్వాలా, 100% బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన వాళ్ళకు కమిషన్ ఎంత ఇవ్వాలా, కమిషన్లో కూడా 2-3 వెరైటీస్ చేసుకొని మాకు మీరు మీకు మేము అందరం చేదోడు వాదోడు ఉండి రైతులను కాపాడదామని చెప్పేసి ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్, నమస్తే సార్. పట్టి కాకుండా 25% క్యాష్ మార్జిన్ పెట్టాలి సార్. మళ్ళీ మనం క్యాష్ బ్యాక్ సరే కమిషన్ ఎందుకని ఏంటంటే ఒక సిస్టమ్ చేయకుంటే బాగా లాస్ అయింది కదా. గవర్నమెంట్ ఎవరైనా ఎవరికి చేసి పనికిరాని వాళ్ళు రైస్ మిల్లు వేస్తున్నారు, అది చూసి వేస్తాం. మీకు కూడా వేస్తున్నారా? వ్యవస్థను నిలబట్టుకోవద్దు కదా. గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది, మీకు మంచి చేస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. మాజీ మంత్రులు గౌరవ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ రాయర్ గారికి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ అరవింద్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, వేదిక ముందున్న రైస్ మిల్ అసోసియేషన్ పెద్దలకు, లారీ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మరియు ప్రొక్యూర్మెంట్ ఏజెంట్లందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఒకప్పుడు ప్యాడీ నాకు కావాలి, కోట పెంచండి అనే స్థితి నుంచి ఈరోజు ప్యాడీ నాకు వద్దలే స్థితికి వచ్చిందంటే గత ప్రభుత్వము చేసిన ఈ వ్యవస్థ ఎంత చెడిపోయిందో దీన్ని బట్టి మనకు తెలుస్తా ఉంది. అందరం ఒకటి గుర్తుంచుకున్నాను ఏంటంటే, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వము
రైతు సంక్షేమం గురించి సుమారు 2,80,000 కోట్లు ఆహార సబ్సిడీ కింద కేటాయిస్తే ఈరోజు ఇక రైస్ మిల్లర్సే కాకుండా అధికారుల అండతోటి ప్రొక్యూర్ అయిన ప్యాడీ బయట మార్కెట్లో అమ్మి అనేక రకాలైన దీంట్లో కొన్ని రైస్ మిల్లు మూసేసుకోవడం. దీనికి నేను ఏమంటున్నానంటే బాధ్యతలు ఎవరొకరు కాదు. నేను అసోసియేషన్ పెద్దలకు కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా దానికి బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీ ట్రేడర్స్ సమస్యలు మీరు ఎప్పుడు కూడా వారి గురించి పట్టించుకుంటారు. ఈ ఇచ్చిన ప్యాడీ కూడా సక్రమమైన మార్గంలో ప్రభుత్వానికి ఇస్తే ఇవన్నీ సమస్యలు వచ్చేది కాదు. ముఖ్యంగా అధికారులు అండ లేకుండా ఎటువంటి కరప్షన్ కానీ ఎటువంటి అవినీతి జరిగేది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గత రాబోయేది. ఎందుకంటే కలెక్టర్ గారు వివరంగా అన్ని విషయాలు చెప్పారు. కానీ ప్రతి సంవత్సరము ఇష్యూస్ మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు సరైన టైంలో ఓపెన్ కాకపోవడము, లేదా తరుగు పేరు మీద తాళ్ళు పేరు మీద 5 కిలోల నుంచి 10 కిలోలు రైతులకు ఇబ్బంది పెట్టిందని నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా అనేక సమస్యలు అంటే ట్రాన్స్పోర్టింగ్ లేదు, అమలు లేదు, ఇటువంటి ఎటువంటి సమస్య లేకుండా ప్రొక్యూర్మెంట్ మాత్రం ఈ సన్న రైతు పనులు, ఎందుకంటే దాని సెంటర్ కూడా పెంచుతూ ఉన్నారు. ప్రొక్యూర్మెంట్ మాత్రం రైతులకు ఎటువంటి ఓవరాల్గా ఇబ్బంది కలగకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వసతులు లేవు, కొన్నిసార్లు సంచులు లేవంటారు, ఏదేదో చిన్న చిన్న సమస్య. నేను తడిసిన ధాన్యం అని ముఖ్యంగా సురేష్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఇది వచ్చే విధంగా యంత్రాంగం పనిచేయాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను. ప్యాడీ మాకు మీరు నవంబర్లో ఇస్తున్నారు, బియ్యం మాత్రం మార్చిలో తీసుకుంటున్నారు సార్ మొదలవాడు. అలా కాకుండా ఫస్ట్ లారీ వచ్చిన పిల్లల నుండి మీరు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయండి సార్. చాలా మటుకు ఇబ్బందులు తగ్గిపోతుంది. ఎందుకంటే గతం ఇప్పుడు బ్యాక్లాగ్ ఉన్నప్పుడు అది కుదరదు. మీరు 3 క్రాపులు మా దగ్గర ప్యాడ్ ఉంది వాస్తవంగా. టెండర్ అయితే ప్యాడీ పక్కన పెట్టండి సార్. అయితే మన ఖరీఫ్ రబీ రెండు కూడా ఇంచుమించు మనకు ఆల్మోస్ట్ మన జిల్లా 80% అంటే ఆల్మోస్ట్ మంచి పొజిషన్లో ఉన్నాం సార్. ఖరీఫ్ అయిపోతుంది, రబీలో 28%, 30% ఉన్నాం సార్. ఇలా కాకుండా కంటిన్యూషన్ మళ్ళీ ఖరీఫ్ కూడా మొదలు పెట్టాలి సార్. ఎవరైతే కంప్లీట్ అయినా ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం రాగానే ఫిల్లింగ్ చేసి మీ బియ్యం మీకు ఇచ్చేస్తారు సార్. సార్ ఈసారి అయితే సివిల్ సప్లై ఉంటుంది కదా సార్, మొత్తం సన్న బియ్యం మొత్తం సివిల్ సప్లై ఉంటుంది కదా సార్. అందుకోసం ఆ పర్మిషన్ కూడా తొందరగా తీసుకోండి సార్. ఈ గోడౌన్ సీడ్స్ అన్ని చేసుకుంటే బాగుంటుంది సార్. లక్షలాది టన్నులు అట్లనే ఉంటుంది స్టాక్స్, అది మనకు ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ సిస్టమ్ కొన్ని గట్టి ఎవరు చెప్పలేకపోతున్నాం, అంటే వేరే చెప్పవలసి వస్తే కూడా చూస్తారు కొన్ని రోజులు. ఇది సమస్య కాదు, మన భవిష్యత్తు పిల్లలకు బాగుంది. సిస్టమ్ ఒకరిలో బయటపడకుంటే మీరు చనిపోతారు, రైతులు చనిపోతారు, గవర్నమెంట్ చనిపోయారు. గవర్నమెంట్ చనిపోయారు, రైతులకు పేమెంట్ అవుతుంది, మీకు పేమెంట్ అవుతుంది. ఇబ్బంది పోయిన ప్రభుత్వం మీకు వడ్డేమనుకున్నాడు, మీ కమిషన్ ఇయ్యక 7 years అయినా మరి మీరెట్లా అవుతున్నారు? అంటే ఏమైందంటే అన్ని నడవాలంటే మనం రైతులు మంచిగా ఉంటాం. మనకి ఇండస్ట్రీస్ లేవు, దీని మీదే డిపెండ్ చేసి ఇది మంచిగా ఉంటే అందరం బాగుంటాం. అందరం కలిసి చూద్దాం ఏమేమి చేద్దాం. ఇప్పుడు అదే గవర్నమెంట్ బయట డిస్ట్రిక్ట్లో కూడా ఉంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు సన్నాలు ఈడికల్లో ఉంటుంది. అది ఒకటి కరెక్ట్గా బయట అనిపిస్తున్నది. అసలు డిస్కషన్ చేద్దాం. అయినంత మటుకు